అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పార్ని. అందుకంటే మొదలు హెడ్లైన్స్. నేను చెప్పిన విగ్రహమే తల్లి, కాదన్నోళ్ళందరినీ వేస్తాడట జైళ్ళల్లా మళ్ళీ మళ్ళీ. కాంగ్రెస్ లీడర్లను రౌండప్ చేస్తున్న జనాలు, రుణమాఫీ రాకపోవడేనట కారణాలు. ఎంత పని చేసింది లక్కీ భాస్కర్ సినిమా, హీరో లెక్కనే అయిదామని హాస్టళ్లకెళ్ళి పరారైండ్రు, ఇదేం కర్మ. బలవంతంగా బాసింగం కడితే పెండ్లి పిల్లగాడైతాడా అన్నట్టు బలవంతంగా విగ్రహాన్ని తెచ్చి మంది మీద రుద్దితే ఎవరికైనా తల్లి అనే భావన వస్తుందా అని అంటుర్రు కార్పాటోలు. కేసులు పెట్టి భయపెట్టించినంత మాత్రాన సర్కారోళ్ళు పెట్టిన విగ్రహం తల్లి అనే ఫీలింగ్ పుట్టిస్తుందా అని ప్రశ్నిస్తుండ్రు నెటిజన్లు. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్న వాడిని రాయెత్తి కొడతా అన్నట్టే నేను పెట్టింది తల్లి విగ్రహం కాదన్న వాడిని కేసులెత్తి కొడతా, ఈ తల్లి మన తల్లి కాదన్న వాడిని పోలీసులతో దండిస్తా అన్నట్టే ఉన్నది కదా మన ముఖ్యమంత్రి సార్ వ్యవహారం. మేం పెట్టిన విగ్రహమే అస్సలైన మాత అని జీవో తెచ్చింది మన సర్కారు. మేం పెట్టిన మాత కాదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేస్తాం జాగ్రత్త అని బెదిరిస్తుంది. ఇది ఎట్లుందంటే వెనకట్టుకో మహారాజు ఉండేనట, ఆ మహారాజు పబ్లిక్ పగలంతా వండుకోవాలి, రాత్రంతా మేల్కొని పని చేయాలి అని రూల్ పెట్టిండట. ఆగు, ఆ మహారాజు లెక్కని ఈ మహారాజు ఉండని దుమ్మెత్తి పోస్తుండ్రు నెటిజన్లు. తల్లికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చుడేంది సామి, ఎన్న చూసినమా ఎన్న నిన్నమా ఇంత. భారత మాతకు ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, తమిళ తాయికి ఎవరు ఇచ్చిండ్రు, ఛత్తీస్గఢ్ తారీఖు ఎవరు ఇచ్చిండ్రు, తెలుగు తల్లికి ఎవరు ఇచ్చిండ్రు, ఏ గెజిట్లున్నాయి. అసొంటిది తెలంగాణ తల్లికి జీవో ఇచ్చి ఇదే తల్లి అనుకోవాలి, కాదంటే కేసులు పెడతామనుడు ఏ తీర్ల ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. సరే, సగటు సామాన్య గృహిణి లెక్క విగ్రహం పెట్టినామంటున్నారు, మరి ఆ విగ్రహంలా ఏమన్నా గృహిణికలు ఉన్నదా? గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వాళ్ళనే చెప్పుమానుండ్రి ఎంతమందికి నచ్చిందో విగ్రహం. అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చే అక్కరేమున్నదన్నదే పెద్ద ప్రశ్న కదా. ఎందుకంటే కేసీఆర్ పేరు ఏడ కనబడద్దు, ఆయన చేసింది ఏది ఉండొద్దు, అంత నా పేరే తలవాలి, నా పేరే యాదికి రావాలి. ఇప్పుడు సీఎం పేరు తలవనోళ్ళు ఎవరుంటుర్రు? రైతు బంధు రానోళ్ళు, రుణమాఫీ కానోళ్ళు, ఇండ్లు రానోళ్ళు, పథకాలు రానోళ్ళంతా నీ పేరే తలవబట్టే కదా సారు. కేసీఆర్ మీద అక్కస్తోటి మీరు బ్యాలెన్స్ తప్పి బాట తప్పి నడుస్తుండ్రేమో చూసుకోండ్రి అని అంటుండ్రు తెలంగాణ జనాలు. కాంగ్రెస్ వాళ్ళకు నెత్తి నొప్పి అవుతుంది కదా, ఏడికి పోయిన జనాలు చుట్టుముడుతుండ్రు. ఏ మాయ పథకాలు, ఏ మాయ మాకు వచ్చేటి మాకు రాలేదు అని మునుం పెట్టి జోపుతుండ్రు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న ఊర్ల పొంటి పోతే ఎట్లా ముసురుకుండ్రు చూడుర్రి. మొన్న తుమ్మల సార్ మీటింగ్ లా రుణమాఫీ మొత్తం కాలే ఎప్పుడు ఇస్తారని ఎంబడబడితే ఎందుకు అడక తింటారయ్యా ఊకే అని తిట్టి పోసిండు. ఇప్పుడు కూడా గట్లనే ఊర్ల పొంటి పోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్నను కూడా రుణమాఫీ మాకు రాలే అని చుట్టుముట్టి నిలదీసిండ్రు మహిళలు. ఊర్లో ఒకరికొస్తది మాకు రాదా, ఇదెక్కడి న్యాయం, మరి అందరికిచ్చినామని ఎందుకు వేకుతుండ్రు సారు అని మహిళ రైతులు అడిగే క్వశ్చన్లకు జవాబులు చెప్పలేక నీళ్లు నమ్లిండు శామ్యుల్ అన్న. సగం మందికి అయింది, సగం మందికి గాలే. రుణమాఫీ ఎవరికి చేసిండ్రని గొప్పలు చెప్పుకుంటురయ్యా అనుకుంటా నూతన్కల్ మండలం వెంకేపల్లి మహిళలంతా మండిపడ్డరు. ఇట్లనే ఉంటే అచ్చే సర్పంచ్ ఓట్లల్లా ఒక్క ఓటు కూడా మీకు పడదని ముఖం పట్టుకొని చెప్పిండ్రు. అంటే ఎంత రగిలిపోయిన్నారో జనాల నిలదీతలు చూస్తే అర్థమైతుంది. మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు, చేయకపోతే అని ఉంది. చేస్తేనేమో చెయ్యి, లేకపోతే నువ్వు రెండు అన్నవు, రెండే చెయ్యి, రెండున్నర మూడున్నా చెయ్యకు. సర్పంచ్ ఓటు కానీ విజయోత్సవాలని క్లౌడ్9 లో ఊరేగుతున్న సీఎం సార్కి అయితే తెలుస్తలేదు గ్రౌండ్ లెవెల్ల రియాలిటీ అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. పెద్ద మనుషులు ఎప్పుడైనా అరే పాలనా మనిషిని చూసి నేర్చుకోరా, జీవితంలో బాగుపడతావు అని చెప్పారు. కానీ సినిమాలు చూసి బాగుపడరా అని ఎన్నడూ చెప్పలే. కానీ గీ నడుమొచ్చిన లక్కీ భాస్కర్ సినిమా చూసి గీ స్కూల్ పోరగాళ్ళు ఏం చేసిర్రో చూడు. దాకా థియేటర్లో ఆడిన లక్కీ భాస్కర్ సినిమా ఎంతమంది చూసిర్రు? ఇప్పుడున్న దునియాలా పైసా ఎంత ఇంపార్టెంటో, పైసలుంటే లోకం ఎంత మర్యాదిస్తుందో అట్లా బరాబర్ చూపించిర్రు. ఇప్పుడు ఆ సినిమా చూసి చాలా మంది అరే సంపాదిస్తే అట్లా సంపాదించాలరా మావా అనుకున్నారంతా. కానీ గిడ కనిపిస్తున్న 4 స్కూల్ పోరలు ఆ సినిమాను చూసి జర సీరియస్ గానే తీసుకుర్రు. మరీ ఎంత సీరియస్ అంటే సినిమాలో హీరో ఎట్లా సంపాదిస్తాడో మేం కూడా అంత పైకం కూడబెట్టేదాకా తిరిగి రామని ఇంట్లోకెళ్ళి వారిపోయిరట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట వైరల్ అయ్యేసరికి ఇదే
ఎక్కడేశం రా దేవుడా, అందరు అబ్దుల్ కలాం నో అంబేద్కర్ నో ఇంకా పెద్ద పెద్ద మేధావులను చూసి ఇన్స్పైర్ గాంగా చూసినాం గాని మీరెక్కడ తిక్కలోలరా సామి అని పరిశాన్ అవుతుర్రు. ఇంకొందరు అయితే గిసోంటి చూసినప్పుడే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్పే డైలాగ్ గుర్తొస్తది. అదే కలాం గారు కలలు మాత్రమే కనమన్నారు, అదేదో చెయ్యొద్దన్నారు అనుకుంటా నవ్వుకుంటుర్రిగా. మళ్ళీగా ఈ పోరలు దొరికితే మాత్రం అలా అయ్యవ్వ చేతిలో ఉంటది చూడుర్రి, ఒక్కో దెబ్బ ఒక్కో సినిమా సీను. ఏమంటారు? లేకుంటే ఏంది, బాడికి పోయి బుద్ధిగా చదువుకోర్రిరా అంటే వీళ్ళు చేసే వేషాలు గివ్వా? ఈ పోరలకిన వారే బుద్ధిగా భయం లేకుండా పోయింది. మోహన్నని మొలకలకు పోయి ఎలకలను చూసి ఎల్లెంకల పడ్డాడట. ఆగో కాంగ్రెస్ పార్టీ నవయువ కురు వృద్ధుడు రాహుల్ బాబు కథ కూడా గట్లనే ఉందని కుతకు తుడుకుతుండ్రట ఇండియా కూటమోళ్ళు. రాహుల్ నాయకత్వంలో ఇండియా కూటమి నడిస్తే వాళ్ళ పుట్టి మునుగుడే కాదు మనల్ని కూడా ముంచంది ఊకోవడానికి ఫిక్స్ అయిందట. అందుకే ఆయనను దప్పియాలని డిమాండ్ చేస్తుండ్రు ఇండియా కూటమి లీడర్లు. ఇండియా కూటమిలా నాయకత్వ లొల్లి మోపైంది. హర్యానా మహారాష్ట్ర ఎన్నికలల్లా దారుణంగా ఓడిపోయే వరకు రాహుల్ లీడర్షిప్ మీద అందరికి నమ్మకం జడలిపోయింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదురిచ్చుడు కష్టమే. కాంగ్రెస్ ను నమ్ముకుంటే వాళ్ళు మునుగుడు కాదు మనల్ని కూడా ముంచుతారు. అందుకే రాహుల్ ను సైడ్ చేసి మమతానే కూటమి నడిపిస్తే మంచిగుండు అనే కాడికి వచ్చిండ్రట. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టోళ్ళు, శరద్ పవారు, శివసేన ఉద్దవోలు మమతకే జై కొడుతుండ్రట. అటు ఆర్జేడీ కూడా మమతకే సై అన్నారు. ఇటు వైసీపోలు కూడా మమత అయితేనే మాకు ఓకే అనే కాడికి వచ్చిండ్రు. మరి మమతను పెడితే కాంగ్రెస్ ఊకుంటదా అని లల్లును అడిగితే వాళ్ళకంత సీన్ లేదన్నట్టే కొట్టి పడేసిండ్రు. చూడురి ఎట్లుందో కథ. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తా అన్నట్టు కూటమిలున్న పార్టీలతోటే మెప్పు పొందని రాహుల్ మన తెలంగాణకు వచ్చి గప్పాలు కొట్టబట్టి రాహుల్ ను నమ్మి కాంగ్రెస్ కు పట్టం కడితే తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏమైతుందో దేశమంతా ఎరకైతున్నది. మరి చూడాలి, రేపో మాపో ఇండియా కూటమికి బీటల వారి రాహుల్ ను సైడ్ చేసినా ఆశ్చర్యం లేదంటుర్రు అంతా. ఎవరన్నా హెచ్చడి శాతాలు చేస్తే నువ్వు మంచివా మోహన్ బాబువా అని తిడుతుంటారు. నిజంగా ఆ మనిషివా మోహన్ బాబు ఆ టైటిల్ ను 100% సార్థకం చేసుకుంటూ మోహన్ బాబు సారు. ఇప్పటికే ఆయన పరికి కంపాని చాలా మందికి ఎరికే గాని నిన్న దునియా అంతా ప్రత్యక్షంగా చూసింది. మాట్లాడితే క్రమశిక్షణ అని మాట్లాడే మంచు బాబు గారు ఎంత మంచి క్రమశిక్షణ గల మంచో చూడుర్రి. మోహన్ బాబు సార్ మీద మొదటి నుంచి మస్తు తీర్ల టాకులు వినిపిస్తుండే. హీరోయిన్లను కొడతాడు, సిబ్బందులను టార్చర్ చేస్తాడు, ఎవ్వరితోని సక్కగా ఉండడు, పరికి గంపదలిగినట్టే అన్ని రకరకాలుగా అనుకుంటుండే. అవన్నీ రూమార్లు అని అనుకుంటుండే. కానీ ఇంటి పంచాయతీ బజార్లు వేసుకొని మమ్మల్ని ఎవ్వరు చూడొద్దు అన్నట్టున్నది ఆయన కథ. ఆయన కొడుకుల పంచాయతీని నడి రోడ్డు మీద పెట్టింది మీరే. పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదులు ఇచ్చుకొని రచ్చకెక్కింది మీరే. మీరెవరో ఉమ్మయ్య డక్కయ్య అయితే మందికి మీ ముచ్చట అవసరం లేకుండే. కానీ సినిమా హీరోలు కదా, మందిల పతారున్నోళ్ళు కాబట్టి మీ ఇంట్లో ఏమైంది సారు అని విలేకరులు బరాబర్ అడుగుతారు. ఇష్టం ఉంటే చెప్పాలి, లేదంటే నో కామెంట్ అని హుందాగా పక్కకు తప్పుకోవాలి. అంతేగాని అడిగినోళ్ళ మీద ఎగబడితే ఎట్లా? ఇదేనా నీ క్రమశిక్షణ? 80 ఏండ్లకు దగ్గరున్నావు, ఇంత ఓపిక లేకుంటే ఎట్లనయ్యా నీకు? అయ్యప్ప మాలేసుకున్నది కూడా చూడవా? ఒక రిపోర్టర్ మీద గా తీర్ల కొడితే ఆయనకేమన్నా అయితే ఏందన్నట్టు? ఇది మా ఇంటి ముచ్చట, మీరంతా ఇడికెళ్ళి వెళ్ళిపోండ్రి అని మర్యాదగా చెప్పేది ఉండే. ఏం చెప్పాలరా మీకు డాష్ గాల్లారా అని తిట్టుడేంటి సారు? విద్యానికేతన్లా అక్రమాలు అవుతున్నాయట అని అడిగినందుకు ఒక రిపోర్టర్ చెవి గువ్వ వల్ల కొడతావు, ఈడ వీడియో తీస్తున్న కెమెరామ్యాన్ ను కొడతావు, అటు క్వశ్చన్ అడిగిన విలేకర్ని తలకాయ వల్ల కొడతావు. ఇదేం రౌడిజం సారు? పోలీసు వాళ్ళు ఏడా అరెస్ట్ చేస్తారని భయపడి పోయి దవాఖానలో పేషెంట్ లెక్క జాయిన్ అయి దాక్కుంటావా? నువ్వు మంచివా మోహన్ బాబువా అని దుమ్మెత్తి పోస్తుండ్రు మోహన్ బాబు ఎవరని చూస్తున్న నెటిజన్లు. కల్తీ కల్తీ కల్తీ, జగమంతా కల్తీమయం, ఈ జగమంతా కల్తీమయం అన్నట్టే ఉందిగా మోక చూస్తుంటే. అరే ఇటుక పొడితోని కారం పొడి, జంతువుల కొవ్వుతోని వంట నూనె, ఏది చూసినా కల్తే కల్తీ, ఏది తిందామన్నా కల్తీ. కానీ కల్తీ చేసినోడు ఎన్నడో పారి దొంగ దొరకకపోతాడా? కానీ ఈ మోతవారి మాత్రం 20 ఏండ్లకు దొరికిండు, అది కూడా పాలను కల్తీ చేసి. కితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టే ఓ మోతవారి మొగైన కూడా దొర లెక్క 20 ఏండ్ల సంధి కల్తీ పాలదందా చేస్తుండు. పాపం ఇంకెన్ని దినాలు నేనే సోపతుండాలని అదృష్టం ఇడిచి దురదృష్టం పట్టుకుంది. కథం దొరికిపోయిండు అడ్డంగా, గిట్ల బుక్ అయిపోయిండు. ఈడ కుర్చీ మీద సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిన లెక్క కూర్చునైన పేరు అజయ్ అగర్వాల్. ఉత్తరప్రదేశ్ లో పాలదందా చేస్తుండు. కాదు కల్తీ పాలదందా చేస్తుండు. కానీ గాచరం గంగల కలిసి అలా అడ్డంగా దొరికిపోయిండు ఆఫీసర్లకు. ఈడ సేమ్ టు
చూస్తుంటే సేమ్ పాల లెక్క కనిపిస్తున్నాయి, పాలు కాదు కెమికల్. అది 1 లీటర్ ఉంటే చాలు 500 లీటర్ల నకిలీ పాలు తయారు చేయొచ్చునట. ఇది ఇప్పుడు కాదు 20 ఏండ్ల సంధి ఇదే కథ నడిపిస్తుండట ఈ జీడితుగాడు. ఎందుకో మరి ఆఫీసర్లకు అనుమానం వచ్చి చెకింగ్ చేస్తే అస్సలు కథ బయటపడ్డది. బర్లను మేపి అవిటికి దాన పెట్టి సాది పొదుగాల పొదుమికి కాలు చేతులు నోయంగా పాలు విండి అమ్ముడు చాలా కష్టమైన పని కదా. అందుకే గిట్లా అల్కగా అయ్యేటట్టు పాల మందుతోని పాలు తయారు చేస్తుర్రు. ఇక చూసినోళ్ళంతా ఓ నీ నోట్ల మన్నుపోయా, సంటి పోరలు ముసలోళ్ళు తాగుతారు కదరా పాలు, అలా పానాలు ఏం కావాలి, ఇన్ని దినాలు ఆ పాలు తాగినోళ్ళ పరిస్థితి ఏంది అనుకుంటా గర్రు గుర్రం అంటుర్రు. ఇది తెలిసి ఇప్పుడు పాల దంద చేయాలంటే జర ఎక్కువ పనోళ్ళు ఉండాలి, బర్లకు శాత చేయాలి. అవన్నీ కావాలంటే ఖర్చు ఎక్కువ లాభం తక్కువ కదా. ఇదనుకో 1 కెమికల్ ఉంటే చాలు ఇంట్లోనే కూర్చొని ఎవరైనా చేయొచ్చు. అందుకే ఈ పద్ధతి ఫాలో అయినట్టుండు మనోడు అని కారెడ్డాలాడుతుర్రు ఇంకొంతమంది. కానీ చూసినాక ఇన్నొద్దులు పాలు ఒక్కటే మంచిగా ఉన్నాయి, డైరెక్ట్ బర్ల నుంచి వస్తాయి అనుకున్నాం. ఆఖరికి ఇవి కూడా కల్తీ చేసేసరికి ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఏమంటారులా? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.